ఇవన్నీ మా సీతాఫలం చెట్లు కింద సెకండ్ టైం కాసినవి. ఇంత ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినవి మీరు చూసిళ్ళు. అయితే ఇవి కాయలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే చలి ఎంత బాగా పెడితే అంత సైజులు పెరుగుతాయి. మనం ఇప్పుడైతే మనం పోషకాలు అయితే ఆల్రెడీ ఇచ్చేసినాం. అంటే ఇంతకుముందు బనానా పీల్స్ ఉంటాయి, ఆ పీల్స్ అన్ని మొక్కలు మట్టిలో అవి పెట్టేసిన కొంచెం సైజు పెరుగుతున్నాయి. అంటే నేను చెప్పాలనుకుందంటే సీతాఫలం చెట్టు సెకండ్ టైం క్రాప్ రావాలంటే చాలా రేర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి వస్తుంది, మనకైతే వస్తున్నాయి మీకు చూపెట్టిన. అయితే నేను ఇప్పుడు వీడియో ఏంటంటే ఈ కనకాంబరాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కనకాంబరాలు మనకు బాగా మొక్కలు కావాలనుకుంటే ఇట్లా మండల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అందుకోసం అయితే ఇప్పుడు మండలు అయితే ఇరుస్తున్నాం ఏముందనే. అయితే మనకి ఇప్పుడు మొక్కలు ఎండాకాలం పువ్వు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి. లేకపోతే ఇప్పుడు ప్రూనింగ్ చేసినాం అనుకోండి మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ మండలు వస్తాయి. ఇట్లా హెల్తీగా ఉన్న మండలాన్ని తీసేసుకోవచ్చు. ఇట్లా హెల్తీగా ఉన్న మండలాన్ని తీసేసుకొని మనం ప్రూన్ చేసేసి మొత్తం ఈ మండలిని అయితే మట్టిలో గుచ్చేసుకుంటే మన చిగుర్లు వస్తాయి. మనం ఈసారి మొక్కలు లేవు మనకు పైన కనకాంబరాలు ఏ వెరైటీ లేదు, మనకైతే కొన్ని మొక్కలు కావాలి. అందుకే ఏం చేస్తున్నా అంటే ఈ మండలాన్ని ఇచ్చేస్తున్నా. ఇవన్నీ తెంపిన ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఇప్పుడు మొత్తం మండలు కట్ చేసేసి నేను ఎట్లా పెట్టుకోవాలన్నా మీకు చూపిస్తా. ఇవి మనం తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్, మండలన్నీ తెచ్చేసుకున్నాం. మండలన్నీ ఇట్లా ఆకులన్నీ చుంచేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఆకులన్నీ చుంచేస్తున్నా. వీలైతే మనకు ఒక్కొక్క బ్రాంచ్ రెండు బ్రాంచ్లు కూడా చేసుకోవచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. మనకు ఎక్కువ మొక్కలు కావాలనుకుంటే ఎక్కువ మండలు పెట్టేసుకోండి. ఇవన్నీ మనం సర్వైవ్ అయితే అని అనుకుంటున్నాం. ఇట్లా అయితే కలబంద ఉన్నది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. కలబంద మంచిగా రూట్స్ కోసం మంచిగా పనిచేస్తుంది, రూట్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. నేను ఇంతకుముందు మందారాలు ఇట్లా నాటిన ఫ్రెండ్స్, మందారాలు నాటిన మన దగ్గర ఉన్నాయి చూపిస్తా. ఇట్లా ఇట్లా గుచ్చేసి మనం ఇట్లా గుచ్చేస్తున్నాం. కొంచెం మట్టిని కొంచెం గట్టిగా గుచ్చేసుకోవాలి ఫ్రెండ్స్, కదలద్దు మట్టి అయితే. మట్టి కదిలితే మాత్రం మనకు మొలకలు అయితే రావు. ఆకులు ఉంచినా ఏం కాదు, ఒక్కొక్క దాంట్లో 4 పెడుతున్నా. ఎన్ని సర్వ్ అవుతాయో మనం ఇవైతే షేడ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, షేడ్లో పెట్టుకోవాలి. షేడ్లో పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం కంపల్సరీ కలబంద అనేది టచ్ చేస్తాను ప్రతిదానికి. చూడండి కలబంద రూట్ రావడానికి మంచి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. రూట్స్ రావడానికి మంచి మొక్క గ్రోత్ కూడా పనిచేస్తుంది. కలబంద జ్యూస్ కూడా ఒకసారి తయారు చేసి మనం మొక్కలకైతే ఇద్దాం. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఇవి మనకు ఏంటంటే కనకాంబరాలు లేవు. వాస్తవానికి కనకాంబరాలు గార్డెన్లు ఉంటే చాలా అందంగా ఉంటుంది గార్డెన్ కూడా. ఇవన్నీ పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టేసినాక మీకు ఒకసారి చూపించి ఎట్లా వేయాలన్నది చెప్తా. ఇప్పుడైతే మొత్తం నాటేసుకుంటున్నా చిన్నగానే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ సర్వైవ్ అయింది అనుకోండి, సక్సెస్ అయినాం అనుకోండి, మనం మిగతా మొక్క అయితే వేరేటోళ్ళ వీడియోలలో నేను చూసిన చాలా మట్టుకు సర్వైవ్ అయినాయి. మనం కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నాం. మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేనైతే మొక్కలు అయితే పెడుతున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ ఆకులన్నీ రుబ్బేసుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం ఆకులన్నీ రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న వాళ్ళు మొక్కలు అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ కనుపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆకులు దుంచిన కనుపులు ఉంటాయి కదా, అక్కడనే మనకు రూట్స్ వస్తాయి. ఎందుకంటే రూట్స్ రావడానికి డెవలప్మెంట్ కావడానికి కారణం అదే. అక్కడనే కనుపులు ఉన్న కాడనే ఇప్పుడు మనం ఆకులు దుంచుతున్నాం చూడండి, ఆకుల కాడ కనుపులు వస్తున్నాయి చూడండి, ఈ కనుపుల కాడనే రూట్స్ వస్తాయి. వన్ మంత్ వరకు మనం ఇవి షేడ్లో పెట్టేసుకోవాలి. 1 మంత్ వరకు వీటిని చూడొద్దు అంటే మొత్తం గమనించొద్దని కాదు, వేరే ఉద్దేశం కాదు. మనం సర్వైవ్ అవుతున్నాయా లేదా, వాటర్ ఉన్నాయా లేదా, చెమ్మ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెమ్మ లేకపోతే వాటర్ కంపల్సరీ మనం అంటే ఈ పైప్తో కొట్టద్దు ఫ్రెండ్స్. వీటికి జాగ్రత్త ఏంటంటే పైప్తో కొట్టద్దు. మనం వాటర్ కనీసం మన స్ప్రేయర్ అంటే ఈ జల్లిచ్చే లాంటిది ఉంటుంది కదా, మనం కొత్తిమీర పోసుకుంటాం చూడండి, కొత్తిమీర మెంతికి అట్లనే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి అయినా పోయాలి. లేకపోతే కొంచెం ఒక లోటర్ తీసుకొచ్చేసి చిన్న పాటలో పోయాలి. ఆ విధాన్ని మీకు ఒకసారి చూపిస్తాయి. ఎందుకంటే మనం అది కూడా కంపల్సరీ. ఎందుకంటే డైరెక్ట్ ఫోర్స్ పెట్టి కొట్టాం అనుకోండి, ఇవి కదులుతాయి అన్నట్టు. కదిలినాయి అనుకోండి మనకు మొక్కలకైతే రూట్స్ రావు. ఆ విషయాన్ని అయితే గమనించుకోండి ఫ్రెండ్స్. ఏవైతే హెల్దీగా ఉన్నాయో ఆ బ్రాంచెస్ అయితే కంపల్సరీ సర్వైవ్ అవుతాయి ఫ్రెండ్స్. హెల్దీగా లేని బ్రాంచెస్ మాత్రం సర్వైవ్ కావు. హెల్దీగా బ్రాంచెస్ కూడా హెల్దీగానే ఉండాలి. చూడండి మనం తీసుకున్న బ్రాంచెస్ అన్నీ హెల్దీగానే ఉన్నాయి. కొంచెం ఎక్కువ మొత్తంలో రూట్ రావడానికి కొంచెం లోతుగానే పెట్టేస్తున్నా. లోతు కూడా పెట్టుకోండి, ఏం కాదు. ఒక్కొక్క దానిలో 4 బ్రాంచెస్ పెట్టేసిన ఫ్రెండ్స్. ఎన్ని సర్వైవ్ అవుతాయో ఏమో కానీ నాకైతే
ఆల్రెడీ మీకు మందారాలు చూపిస్తానండి. మందారాలు నేను సర్వే చేసినవి ఉన్నాయి. మీకు మొన్న మందారాల వీడియోలో కూడా చూపెట్టిన, ఇప్పుడు కూడా చూపిస్తాను. మందారాలు అయితే చేసినా కానీ కనకాంబరాలు ఇంతకుముందు ఒక్కటే మొక్క నాటుకున్నది. నేను పెట్టలేదని కాదు, ఒక 10 మొక్కలు పెడితే మాత్రం ఒక్క మొక్కే నాటుకున్నది నాకు గుర్తుంది. ఇలా మట్టిని మాత్రం కొంచెం ఒత్తాలి కంపల్సరీ, టైట్గా ఒత్తుకోవాలి. ఇక వీలైతే కొంచెం మట్టి పోసేద్దాం, ఎందుకంటే ఈ మనకి రూట్స్ ఎక్కడ ఫామ్ అయినా పర్లేదు, మనకు రూట్ మొత్తం ఫామ్ కావాలి కదా ఎక్కడైనా. మట్టి పోస్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం మట్టి పోస్తున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మట్టి కొంచెం తక్కువ ఎక్కువ కానీ పోసేస్తున్నా, ఎందుకంటే రూట్స్ కదలద్దు, ఒకటి మట్టి మొక్క కదలద్దు. ఇవి రెండింటికి రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి రెండింటికి రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బిన్లో పెట్టేస్తున్నా. ఈ బిన్లో మనకు అవసరం, మనకి ఏం అక్కర్లాని మొక్కలు ఉన్నాయి ఇవన్నీ రెండు ఈ బిన్స్లో పెట్టేసి తర్వాత కొంచెం సర్వ్ అయినాక పెద్ద బిన్లకు మార్చేసుకుందాం. ఇలా తోటకూర ఉన్నది, వేస్ట్ తోటకూర, అంతా మనకు యూజ్ అవుతలేదు, అంటే బాగా వస్తుంది అన్నట్టు. ఇవి రెండింటికి రూట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మా కింద బ్రాంచెస్, కింద మొక్క ఉన్నది ఫ్రెండ్స్, మాకు ఆ కింద మొక్క నుంచి తీసుకొచ్చుకున్నాయి ఇవన్నీ. మనం ఏ బిన్ అయినా సరే ఫ్రెండ్స్ ఈజీగా హోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఏ బిన్ అయినా యూజ్ అవుతుంది మనకు. ఈ మందారాలు కూడా అట్లా పెంచినాయి ఫ్రెండ్స్, చూడండి ఆకులు వచ్చినాయి చూడండి, దీనికి ఆకులు వచ్చినాయి. దీనికి కూడా కొంచెం సర్వ్ అయింది కానీ ఏదో ప్రాబ్లం ఉండి కొంచెం మళ్ళీ ఆకులు రాలిపోయినాయి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదైతే సర్వ్ అయింది, దీన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంకొక మొక్క కూడా చూపిస్తాను, డైరెక్ట్ పెట్టిన ప్లేస్లో. ఈ చామంతి మొక్కలు కూడా మనకు మండల ద్వారా నాటుకుంటున్నాయి సార్ ఫ్రెండ్స్. ఇక చూడండి, మనకు మొగ్గ పువ్వు పూసింది, ఇక్కడ కూడా ఒక మొక్క చూడండి. చామంతులు అయితే ఈజీగా నాటుకుంటాయి ఫ్రెండ్స్, చామంతులు అయితే బ్రాంచెస్తో ఈజీగా నాటుకుంటాయి. నేనైతే ఇప్పుడు చామంతిని ట్రై చేసిన, మందార ట్రై చేసిన, ఇప్పుడు కనకాంబరాలు పెట్టినా కదా. ఇక వాటరింగ్ ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్, వాటరింగ్ ఇట్లా చేసుకోవాలి. ఏం లేదు, మనం మొక్కలు కదలకుండా కొంచెం మెల్లగా నిదానంగా వాటరింగ్ చేసుకోవాలి. వీలైతే స్ప్రేయర్ లాంటిది ఉంటే మాత్రం జాలాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, జాలాస్ ఉంటుంది దాంతో కొట్టినా మంచిదే. ఇంతే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కనకాంబరాల వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మండలతో ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ కనకాంబరాలు కూడా. కనకాంబరాలు కానీ చామంతులు చామంతులు చాలా చోట్ల పెట్టినా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పెట్టిన నేను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బై బై, థ్యాంక్ యూ.